హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే శ్రీనివాస మంగాపురం సినిమా చూసి రావడం జరిగింది. సినిమా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే, అంతకంటే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. అదేంటంటే, ఒక కుర్రోడు ఉన్నాడు. ఆ కుర్రోడు మహా అయితే ఒక 50 నుంచి 60 కేజీల బస్తా అయితే మోయగలడు. వాళ్ళ వానర్ ఉన్నాడు. ఆ వానర్ ఏం చేశాడంటే ఒకరోజు ఆ కుర్రోడు పైన 80 కేజీల బస్తా అయితే పెట్టాడు. పెట్టిన తర్వాత నువ్వు ఇది మొయ్యాల్సిందే అన్నాడు. ఆ కుర్రోడు చేసేదేమీ లేక అటు తిరిగి ఇటు తిరిగి ఏదో రకంగా ఆ బస్తాన్ని అయితే మోసి ఒక దగ్గర అయితే పెట్టాడు. అదే కుర్రోడు ఆ 80 కేజీల బస్తా కాకుండా ఒక 50-60 కేజీల బస్తా వేసుంటే చాలా బాగా పని అయితే చేస్తాడు, చాలా ఫాస్ట్గా అయితే చేస్తాడు. కానీ 80 కేజీల బస్తా వేయటం వల్ల వెయిట్ ఎక్కువ అయిపోవటం వల్ల ఆ కుర్రోడు ఓపిక అయిపోయింది. అలాగే ప్రొడక్టివిటీ కూడా అంత ఇదిగా అయితే కనపడలేదు అక్కడ. అసలు ఈ కథ మీకెందుకు చెప్పానంటే, ఆ కుర్రోడు ఎవరంటే మన జయకృష్ణ, ఆ ఓనర్ ఎవరంటే డైరెక్టర్ గారైన అజయ్ భూపతి గారు. ఇంతగా 80 కేజీల బస్తా ఏంటంటే ఈ సినిమా, ఈ కథ, ఆ ప్లాట్ అనమాట. అంటే ఒక డెబ్యూటీ హీరోకి, మనోడు చిన్నపిల్లోడేనండి, పెద్ద మెచ్యూరిటీ ఉన్న యాక్టర్ కూడా కాదు, ఇప్పుడిప్పుడే వస్తున్నాడు. ఫస్ట్ సినిమాకి ఒక లైట్ హార్టెడ్ లవ్ స్టోరీతో వచ్చుంటే బాగుండని నాకైతే అనిపించింది. అంటే లిటిల్ హార్ట్స్ ఈ టైప్లో వచ్చుంటే మనోడు పర్ఫార్మెన్స్ కూడా ఇంకా బాగా చేసుండేవాడని నాకైతే అనిపించింది. కోర్స్ మనోడు పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్న స్టార్ కిడ్ కాబట్టే ఈ కథను ఎంచుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. అయినా సరే మనోడు బాగా లాగాడు. ఫస్ట్ సినిమా అయినా సరే మెయిన్గా ఆ యాక్షన్ సీక్వెన్స్లో మనోడు ఇంటెన్సిటీ ఏదైతే ఉందో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని చోట్ల మహేష్ బాబు గారిని ఇమిటేట్ చేసినట్టయితే నాకైతే అనిపించింది. ఆ సిగరెట్ కాల్చే విధానం కావచ్చు, ఆ హీరోయిన్తో చెప్పే డైలాగ్స్ కావచ్చు, కొద్దిగా ఆ వైబ్స్ అయితే నాకైతే కనిపించినాయి. మెయిన్గా ఫైట్ సీక్వెన్స్లో మనోడు ఇంటెన్సిటీ ఏదైతే ఉందో అదైతే బాగుంది. ఇంకా నార్మల్ సీన్స్ ఉంటాయి కదా, అంటే నరేష్ గారితో ఉన్న సీన్స్ కావచ్చు, హీరోయిన్తో మాట్లాడే సీన్లు కావచ్చు, అక్కడ యాక్టింగ్ ఇంకొద్దిగా ఇంప్రూవ్ అయితే బాగుందని నాకైతే అనిపించింది. కానీ డీసెంట్ డెబ్యూట్, యాక్టింగ్ పరంగా. డ్యాన్స్ కూడా ట్రై చేశాడు. మనోళ్ళలో స్పార్క్ అయితే ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పైకి వస్తాడు. ఇంకా అజయ్ భూపతి గారి గురించి మనం మాట్లాడుకుంటే ఈ సినిమాని ఇంకా బాగా హ్యాండిల్ చేస్తుంటే బాగుండని నాకైతే అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఎడిటింగ్ ఉంటుందండి, నాకైతే అస్సలు నచ్చలేదు. ఒక ఫ్లోయే ఉండదు, ఏదో సీన్లు కట్ చేసి అలా అతికిచ్చినట్టయితే నాకైతే అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ ఎడిటింగ్ విషయానికి వస్తే అదంతా ఒక ఫ్లోలో ఉంటుంది. దానికి ఒక రీజన్ కూడా ఉంది. అదేంటంటే ఫస్ట్ హాఫ్లో సెటప్, సెకండ్ హాఫ్లో పే ఆఫ్ అయితే ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో మన మైండ్లోకి వచ్చిన ప్రతి క్వశ్చన్ మార్క్కి సెకండ్ హాఫ్లో ఆన్సర్ అయితే ఇస్తారు. ఆ ప్లాట్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి అనేది నేనైతే చెప్పను. అది చెప్పేస్తే మొత్తం రివీల్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం, ఇలాంటి ప్లాట్స్ గతంలో చూసాం. అదైతే నేనైతే ఇక్కడైతే చెప్పను. అంటే అజయ్ భూపతి గారి నుండి ఇంకొద్దిగా మంచి అవుట్పుట్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. అంటే మంగళవారం, RX100 ఇలాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ కాబట్టి ఆ రేంజ్ అవుట్పుట్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. ఎక్స్పెక్టేషన్స్లో డైరెక్షన్ పరంగా ఆయన అయితే ఒక 50% అయితే పాస్ అయ్యాడనే చెప్పాలి. ఇంకో 50% ఖచ్చితంగా ఆయన అయితే ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ జయకృష్ణ అయితే నేనేం అంటలేదు, ఎందుకంటే అతనికి ఏమీ తెలియదు. డైరెక్టర్ ఏం చెప్తే అదే అతనైతే చేస్తాడు. అతని వరకు అతనైతే బాగా చేశాడు. ఇంకా హీరోయిన్ కూడా చాలా బాగుంది సినిమాలో. ఆవిడైతే కొత్త యాక్టర్ లాగా అయితే యాక్ట్ చేయలేదు, చాలా మెచ్యూరిటీ ఉన్న యాక్టర్ లాగే హీరోయిన్ అయితే నాకైతే కనపడింది. ఇంకా మోహన్ బాబు గారి క్యారెక్టర్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలండి. ఎందుకంటే ఈ సినిమా సెకండ్ హాఫ్ నిలబడిందంటే దానికి కారణం మోహన్ బాబు గారే. లిటరలీ అసలు ఆ డైలాగ్ డెలివరీ ఏంటి, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఏంటి, వాడుకోండి మోహన్ బాబు గారిని. అసలు ఇచ్చి పడేసాడు తెలుసా. ఆయన వచ్చినప్పుడల్లా ఒక BGM వస్తుంది, మామూలుగా లేదు. క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది, అదిరిపోయింది నిజంగా. మోహన్ బాబు గారు, నేను మీకు ఫ్యాన్ అయిపోయానండి. ఆ రేంజ్లో ఉంది మీ పర్ఫార్మెన్స్. సెకండ్ హాఫ్ని లిటరలీ నిలబెట్టింది మోహన్ బాబు గారి క్యారెక్టరే. అంటే మెయిన్ స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. అక్కడి నుంచి సినిమాలోకి మనం ఇంకా బాగా ఇన్వాల్వ్ అయితే అవుతాం. ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే సినిమా స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు జీవి ప్రకాష్ గారి BGM ఏదైతే ఉందో అదరగొట్టేశాడు. ప్రతి సీన్కి ఇచ్చి పడేశాడు. నిజంగా చాలా బాగా కొట్టాడు. సాంగ్స్ ఇంకొద్దిగా బాగా కొట్టుంటే బాగుండని నాకైతే అనిపించింది. ఫస్ట్ సాంగ్ బాగుంది, తర్వాత వచ్చిన సాంగ్లన్నీ కొద్దిగా యావరేజ్గా నాకైతే అనిపించింది. ఇంకా తిరుపతి సిటీని చూపించిన విధానం ఏదైతే ఉందో స్టార్టింగ్ షాటే ఇదైతే నేను చెప్పేస్తాను. పైన వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది కదా, ఆ కొండపైన అక్కడి నుంచి కిందకు ఒక షాట్ అయితే ఉంటుంది అలిపిరి మెట్ల దగ్గర వరకు. నిజంగా ఆ షాట్ అయితే అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ కూడా సినిమాలో నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఈ రకంగా సినిమా మెయిన్ స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. ఆ ప్రీ క్లైమాక్స్ ముందు ఒక అరగంట సినిమా అయితే నాకు బాగా ల్యాగ్ అనిపించింది. అంటే మధ్యలో ఒక 2 సాంగ్స్ వస్తాయి, బాగా ల్యాగ్ అనిపించింది అనమాట. అంటే
ట్రాక్ తప్పేసింది అనుకున్నా, మళ్ళీ క్లైమాక్స్ అయితే కొద్దిగా నిలబెట్టింది సినిమాని. ఈ రకంగా ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ కూడా ఓకే, టోటల్గా సినిమా కూడా ఓకే, ఒకసారి అయితే చూడొచ్చు. మరి తీసి పడేయాల్సిన సినిమా అయితే కాదు. డీసెంట్ డెబ్యూట్, ఇద్దరికి కూడా డీసెంట్ డెబ్యూటే. మన జయకృష్ణ గారికి అలాగే రషా తడానీ గారికి కూడా డీసెంట్ డెబ్యూటే. ఇద్దరు బాగా ట్రై చేశారు, వాళ్ళ 100% ఇవ్వడానికి ట్రై చేశారు. ఇక్కడ ఏమైనా నెగిటివ్స్ చెప్పదలుచుకుంటే వాళ్ళ మీద అయితే మనం చెప్పకూడదండి, ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలీదు. డైరెక్టర్ గారి గురించి అయితే మనం చాలా మాట్లాడుకుందాం తర్వాత. ఎందుకంటే ఆయన కొద్దిగా బాగా హ్యాండిల్ చేయాల్సిన సినిమాని. అంటే లవ్ స్టోరీ, ఇది ప్యూర్ లవ్ స్టోరీ, దాంట్లోకి ఫ్యాక్షన్ అయితే మిక్స్ చేశారు. ఎందుకంటే మన జయకృష్ణ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా మహేష్ బాబు గారు, కృష్ణ గారు వాళ్ళ లెగసీ కాబట్టి కొద్దిగా ఆ మాస్ టచ్ని అయితే ఇచ్చారు. దానివల్ల ఏమైనా అటు ఇటు అయిందా అనిపించింది. కానీ ఓవరాల్గా ఒక డీసెంట్ వాచ్ అండి, చూడొచ్చు. నిజం చెప్పాలంటే RX 100 మంగళవారం రేంజ్ అయితే కాదు, అలా అని మహాసముద్రం రేంజ్ కూడా కాదు, మధ్యలో అయితే ఉంటుంది. ఒకసారి అయితే చూడొచ్చు, ఖచ్చితంగా చూడొచ్చు. మళ్ళీ చెప్తున్నా, తీసి పారేయాల్సిన సినిమా అయితే కాదు. జయకృష్ణ ఫైట్స్లో బాగా నచ్చాడు నాకు. మరి అదనమాట మ్యాటరు. మరి ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.